వావ్, ఇదైతే సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో అక్కడ ఒక టన్నెల్ ఉంది చిన్నది, అది మూత పడిపోయింది. అది పాతది అనుకుంటా టన్నెల్, మొత్తం క్లోజ్ అయిపోయింది ల్యాండ్ స్లైడింగ్ వల్ల. అండ్ ఇక్కడ సమ్ ఏదో కడుతున్నారు, ఇది ఏంటిదో ఐడియా అయితే లేదు, మరి వెరైటీగా ఉందంట. డోర్ వేసుకోరాదురా ఉన్నా. సో ఇట్లా ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంది, టైం పట్టేటట్టు ఉంది. మేము స్కిప్ కొట్టి ఇట్లా వెళ్తున్నాం. ఇట్లా వెళ్తే ఒక 2 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుందంట. ఇప్పుడే ఇక్కడ సోల్జర్స్ ఉన్నారు కదా, ఆర్మీ సోల్జర్స్ని, వాళ్ళు ఇట్లా వెళ్ళిపోవచ్చు, మీరు వెళ్ళిపోండి, బైక్స్ ఏం కాదు, కార్లు వెళ్ళరాదు అంటే అని చెప్పారు. సో మేమైతే టన్నెల్ స్కిప్ చేసి ఇట్లా వెళ్తున్నాం. ఇప్పుడు ఆ టన్నెల్ దాటాలంటే టన్నెల్లోనే ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ వెయిట్ చేయాలనుకుంటా. వీళ్ళు రాత్రి నుంచి ఇక్కడనే ఉన్నారంట. సో ఈ వెహికల్స్ ఇప్పట్లో పోవు, మనం వెళ్ళిపోదాం ఇంకా. ఇక్కడ ఒక్క కాడ మనం దాటేస్తే వెళ్ళిపోతాం. ఓ మై గాడ్, ఇక్కడ ఘోరం స్ట్రక్ అయిపోయినా, దగ్గర రాకొచ్చి స్ట్రక్ అయిపోయినా. ఈ లారీ కొద్దిగా వెనక్కి వచ్చినా మనం వెళ్ళిపోతాం. ఈ కార్ వచ్చి దగ్గర రాకొచ్చాం బ్రో. ఈ 2 లారీలు ట్రాప్ చేస్తే మెయిన్ రోడ్ ఎక్కొచ్చు. అంటే విపరీతంగా ఉంది ఈ కెనాల్. ఈ టన్నెల్ దాటేలోపు 2-3 కిలోల దుమ్ము మన ఇంటి మీద ఉంటుంది. ఆ రేంజ్లో ఉంది దుమ్ము. అయితే డస్ట్ మాత్రం విపరీతంగా ఉంది. అంత ట్రాఫిక్ ఉంది చూడండి. అక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది అనుకుంటా. ఈ రివర్ క్రాసింగ్లో, బ్రిడ్జ్లో, టన్నెల్లో ఎక్స్పీరియన్స్ బాగా ఉంది అసలు. కానీ రోజు లేకపోతుంది. మొత్తానికి అయితే ట్రాఫిక్ నుంచి అయితే బయటపడ్డాం. 10 కిలోమీటర్స్ 2 అవర్స్ పట్టింది, 2 అవర్స్ పైన పట్టింది రానికి. ఇప్పుడు ఆఫ్ రోడింగ్ అడ్వెంచరస్ అయిపోయింది ఈరోజు రైడ్ మాత్రం. 2 అవర్స్ సూపర్ చేసినాం. మొత్తం బాడీ అంతా ఆగమాగం అయిపోయింది బాడీ. కాపట్లే ఇంకా 99 కిలోమీటర్లు, అంటే పొద్దున్న నుంచి మనం రైడ్ చేసి జస్ట్ 13 కిలోమీటర్స్. అలా 10 కిలోమీటర్స్ ఆ ట్రాఫిక్నే పోయింది. 3 కిలోమీటర్స్ బిఫోర్ రైడ్ చేసినాం అనుకుంటా అంతే. ఇప్పుడే మనమైతే పానిగల్ విలేజ్కి అయితే రీచ్ అయినాం. కానీ ట్రాఫిక్ మామూలుగా లేదు. ఇంకా గూగుల్ మ్యాప్స్లో ఇంకొక 3-4 కిలోమీటర్లేమో ఎట్లా చూపిస్తుంది రెడ్గా. సో చాలా దూరం ఉంది ట్రాఫిక్. మళ్ళీ హైవే కాస్త 2 లైన్ రోడ్ అయిపోయింది. ఫుల్ ట్రాఫిక్. ఈ ఏరియాలో 100 మీటర్స్ దగ్గర ఇద్దరు ఆర్మీ సోల్జర్స్ అయితే ఉన్నారు, గన్నలు పట్టుకొని. ఫ్రూట్ మార్కెట్ అంట, బాగుంది ఫ్రూట్ మార్కెట్. చిన్న బ్రిడ్జ్, పానిగల్ విలేజ్ బాగుంది విలేజ్. 2 కిలోమీటర్స్ పోయాక ఇప్పుడైతే మనం నేషనల్ హైవే నెంబర్ 44 అది ఎక్కబోతున్నాం. సో నేషనల్ హైవే మీద కూడా ట్రాఫిక్ అయితే ఉండదు. మెయిన్ వీళ్ళు అయితే చూపిస్తుంది మరి
శ్రీనగర్ స్ట్రైట్ వెళ్తే జమ్మూ. అట్లా 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 పోవాలి, అక్కడి నుంచి పోవాలి. సో ఇక్కడ అయితే రైట్ రైట్ అంటే అక్కడ ఆర్మీ సోల్జర్ చెప్తుంది ఇటు ఇటు సిఆర్పిఎఫ్. అదే బాగుంది బ్రిడ్జ్, ఇక్కడ బిల్డింగ్ కూడా సూపర్ ఉంది. లొకేషన్ మాత్రం మామూలుగా లేదు, అద్దరిపోయింది. మొత్తం చిన్న టన్నెల్. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. చిన్న టన్నెల్ అయినా బాగుంది, చల్లగా ఉంది ఇందులో వెదర్ అయితే. మొత్తానికి అయితే టన్నెల్ నుంచి బయటకు వచ్చాము ఇప్పుడే. ఒకటేసారి టన్నెల్ నుంచి బయటకు వచ్చేసరికి అంత డిఫరెంట్గా అనిపిస్తుంది. ఓ వావ్, లొకేషన్ చూడండి ఇక్కడ ఎంత బాగుందో. మంచు కొండలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. మంచు కొండలు అయితే అటు కార్నర్ నుంచి ఉన్నాయి, ఇటు కూడా ఉండొచ్చు, అక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడైతే నియరెస్ట్ బాగా కనిపిస్తుంది. రైల్వే క్రాసింగ్ వచ్చింది మన రైల్లో. ఇదే ఫస్ట్ రైల్వే క్రాసింగ్. ఇది జమ్మూ టు శ్రీనగర్ అనుకుంటా రైల్వే ట్రాక్. సింగిల్ రైల్వే ట్రాక్ ఉంది అనుకుంటా. ఎస్, సింగిల్ ట్రాక్. మనమైతే శ్రీనగర్కి రీచ్ అయిపోయాం. ఇప్పుడు టైం వచ్చేసి 1:26 అవుతుంది. వెల్కమ్ టు బాగ్బాన్ కంటోన్మెంట్ అంట. ఇప్పుడైతే మనం ఫస్ట్ లంచ్ చేయాలి. టైం ఇప్పటికే 2 అవుతుంది. వెళ్ళి అర్జెంటుగా ఎక్కడైనా హోటల్ ఆగి లంచ్ చేయాలి శ్రీనగర్లో. మొత్తం బట్టలు అయితే దుమ్ము అయిపోయినాయి. నా ఆండ్రాయిడ్ ఫోన్ మొత్తం దుమ్ముతో నిండిపోయింది. అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇదైతే కిలో ఉండొచ్చు దుమ్ము అయితే దుమ్ము. ఏది ఇప్పుడైతే లంచ్ చేయడానికి శ్రీనగర్లో ఆగాము ఒక హోటల్లో. ఈ హోటల్ పేరు స్టీమ్ అండి. స్టీమ్ హోటల్ అంటే చాలా ఫేమస్ హోటల్ ఇది. ఇక్కడ పార్కింగ్కి మేము ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేసాం, అంత రష్ ఉంది. సో లోపలికి వచ్చి ఫ్రెష్ అయ్యి కూర్చున్నాక ఆర్డర్కి ఇంకో 15-20 మినిట్స్ పట్టింది వెయిటర్ వచ్చి ఆర్డర్ చేసేది. సో అంత బిజీ హోటల్ అన్నట్టు ఇది. సో ఫైనల్గా అయితే ఫుడ్ ఆర్డర్ చేసాం. ఫస్ట్ అయితే సూప్ ఆర్డర్ చేసాం, వెజ్ హాట్ అండ్ సోసు. అండ్ ఇక్కడ స్పెషల్ వచ్చేసి కాశ్మీరీ వెజ్ పులావ్, నాన్ వెజ్ పులావ్. సో అవి 2 కూడా ఆర్డర్ చేసాం. సో ఫుడ్ వచ్చేలోపు మనమైతే సూప్ ఫినిష్ చేసేసాం. ఇప్పుడైతే మనం కాశ్మీరీ వెజ్ పులావ్, నాన్ వెజ్ పులావ్ ఆర్డర్ చేసాం. ఆ ఫుడ్ కూడా వచ్చింది. ఇది నాన్ వెజ్, ఇది వెజ్ పులావ్. సో నేనైతే వెజ్ పులావ్ ట్రై చేస్తున్నాను. అంతేగా నేను వెజ్ పులావ్, వీళ్ళిద్దరు నాన్ వెజ్ పులావ్ ట్రై చేస్తున్నాను. సో టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం. సో నాన్ వెజ్ పులావ్లో చికెన్ మటన్ 2 మిక్స్డ్ ఉంటుంది. ఎట్లా బాగుందా? టేస్ట్ ఓకే. నాన్ వెజ్ అయితే సూపర్ అంటే. మనం ఇప్పుడు వెజ్ ట్రై చేద్దాం. బాగుంది వెజ్ పులావ్. సూపర్. 2 ఫ్లాప్ అయితే కాలేదు ఫుడ్. సూపర్ టేస్ట్ అయితే బాగుంది. గూగుల్ మ్యాప్స్ ఇట్లుంటుంది అన్నట్టు, గల్లీలు తిప్పుతుంది.